హాయ్ అండి. నేను మీ ప్రియాంక జగదీష్ రెడ్డి. ఈరోజు మనము పులిహోర గోంగూర పచ్చడి చేసుకుంటున్నాము. అది ముదురు గోంగూర ఉంటేనే బాగుంటుందండి. ఫస్ట్గా మెంతులు వేపుకొని పక్కన పెట్టుకోవాలి. మెంతులు పౌడర్ చేసుకుంటా ఉంటే ఈ లోపల మనము బాండీలోని కొన్ని వాటర్ వేసుకోవాలన్నమాట. అంటే చింతపండు 100 గ్రాములు తీసుకుంటాం. కిలో గోంగూరకి 100 గ్రాముల చింతపండు. చింతపండు బాగా బాయిల్ అవుతూ ఉండాలి. ఎందుకనంటే చింతపండు బాయిల్ అయితేనే మనకి విడివిడిగా వెళ్తుంది కదా, గోంగూర పచ్చడి రుబ్బినప్పుడు ఫిట్గా లేకోకుండా ఉంటుందన్నమాట. దానికోసం అని చెప్పేసి చింతపండు బాయిల్ చేసుకోవాలి ఫస్ట్గానే. పక్కనే మనం వేడి నీళ్ళు కూడా పెట్టుకోవాలి. ఒక పావు లీటర్ వరకు వేడి నీళ్ళు పెట్టుకోవాలి. ఎందుకంటే గోంగూర పచ్చడి రుబ్బేటప్పుడు చాలా టైట్గా ఫిట్గా ఉంటుంది అనమాట. అంటే అన్ని ఇంగ్రీడియంట్స్ కలుస్తాయి కాబట్టి ఫిట్గా ఉంటుంది. దానికోసం అని చెప్పేసి వేడి నీళ్ళు కూడా పెట్టుకోవాలి. ఎల్లుల్లిపాయ రబ్బలు తీసుకోవాలి తగినన్ని. మెంతులు ఒక 2 స్పూన్స్ సరిపోతాయి. ఎక్కువ మెంతిపిండి వేసుకోకూడదు. ఎల్లుల్లిపాయలు అనేవి ఒక్క పక్క దంచుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. బాగా దంచుకొని పక్కన పెట్టుకుని వెల్లుల్లిపాయలు దంచుకుని ఒక్క పక్క పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఎండుమిరపకాయలు వేపుకోవాలి. ఎండుమిరపకాయలు వేపుకునేటప్పుడు కొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేసుకొని మరీ బ్లాక్గా కాకోకుండా కొంచెం ఈ కలర్లో వేపుకొని పక్కన పెట్టుకోవాలి. అవి ఎండుమిరపకాయలు కూడా కొంచెం చిల్లీ ఫ్లక్స్ ఉంటాయి కదా, అట్లా దంచుకోవాలన్నమాట. దంచుకుంటే అది తొందరగా రుబ్బేటప్పుడు తొందరగా నలిగిపోతుంది అనమాట. మనం ఎండుమిరపకాయలు పలంగా వేస్తే మాత్రం నలగదు. ఎందుకంటే గోంగూర చాలా గట్టిగా ఉంటుంది కదా రుబ్బేటప్పుడు, అందుకనేసి చాలా టైం తీసేసుకుంటుంది అనమాట. ఎండుమిరపకాయలు దంచిన పౌడర్ పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు గోంగూర వేసుకుని బాండీలో, అంటే మొత్తం వేసుకుంటే ఏంటిదంటే ఒక ఆకు మగ్గుతుంది, ఒక ఆకు మగ్గదనమాట. దానికోసం అని చెప్పేసి కొద్దిగా వేసుకుంటూ నూనె 1 టీ స్పూన్ అట్లా వేసుకుంటూ దాన్ని బాగా కలుపుకొని తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత బాగా కొంచెం తిప్పిన తర్వాత ఒక గిన్నెలో వేసి చూపిస్తున్నాను చూడండి. అది కూడాను నిన్న ఎఫెక్ట్ నాకు ఇంకా తగ్గలేదండి, చాలా జలుబు చేసేసింది. ఇప్పుడు చింతపండు గుజ్జు ఉడకపెట్టాం కదా ఇందాకడ, అది కూడా చిల్లీ ఫ్లక్స్లో కలిపేసుకుంటే అట్లా మెత్తగా అవుతుంది, పండుమిరపకాయ పేస్ట్ లాగా అవుతుంది. అది దీంట్లో వేసి రోట్లో వేసుకుని మనం కొంచెం రుబ్బుకున్న తర్వాత అప్పుడు ఈ గోంగూర వేయాలన్నమాట. గోంగూర కాళ్ళతో ఉంటేనే బాగుంటుందండి. ముదురు గోంగూర ఉండేటట్టు చూసుకోండి ఎప్పుడైనా కానీ. ముదురు గోంగూర అయితే ఈ పులిహోర గోంగూరకి టేస్ట్ వచ్చిద్ది అనమాట. అది రుబ్బుతూ ఉన్నప్పుడు మనం పక్కన ఉంటాం కదా, ఆ స్మెల్కి మొత్తం నాకు నోట్లో ఉరిళ్ళు వస్తున్నాయి. రుబ్బినప్పుడు బాగానే చేపెట్టి రుబ్బేశానండి. తర్వాత వచ్చేసరికి 2 గంటల వరకు చెయ్యి అంతా ఒకటే మంట. మీరు చూసుకుని రుబ్బుకోండి. అంటే గ్రైండర్లకు అట్లా వేసుకోవచ్చు, కానీ చిన్న గ్రైండర్కి అయితే అది ఆకు అడ్డం పడిపోయి మెదగదనమాట. చాలా ఇబ్బంది అయిపోతుంది, గ్రైండర్ పాడైపోయిద్ది. అదే పెద్ద గ్రైండర్ ఉంటుంది కదా, ఒకరాయ గ్రైండరు, ఆ గ్రైండర్కి అయితే బాగా రుబ్బుడు పడిద్ది, కానీ ఇంత టేస్ట్ రాదనమాట. మ్యాక్సిమం రోట్లో రుబ్బుకోవడానికి ట్రై చేయండి. మిక్సీలో వేసుకుంటారు కానీ ఆ మిక్సీలో టేస్ట్ ఉండదన్నమాట. రోట్లోనే వేసి రుబ్బుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందాక ఎల్లుల్లిపాయ కచ్చపచ్చ దంచి పెట్టుకున్నాం కదా, ఎల్లుల్లిపాయలు వేసేయాలి. జీలకర్ర కూడా పచ్చిది యాడ్ చేస్తున్నాం చూడండి. మీరు కూడా పచ్చిది యాడ్ చేసుకోండి. జీలకర్ర పచ్చిది అయితేనే బాగుంటుంది దీంట్లోకి, ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అన్నమాట. గోంగూర పచ్చడి పట్టుకోగాలనే కాదండి, ఆ టేస్ట్ అన్నీ రావాలంటే అన్నీ పర్ఫెక్ట్గా వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు కల్లుప్పు యాడ్ చేసుకుంటున్నాం కదా, మెంతిపిండి కూడా యాడ్ చేసుకుంటాం అన్నమాట దీంట్లోనే. మరీ ఎక్కువ వేసుకుంటే చేదైపోతుంది చూడండి. గోంగూర పచ్చడి నిల్వ ఉండేది కదా, ఎక్కువ వేసుకోకూడదు. మేము ఇందాకడ 2 స్పూన్స్ తీసుకున్నాం కదా, ఇది లాస్ట్ వాయ్ అన్నమాట. అయినా కానీ ఇంకొంచెం మిగిలిపోయింది చూడండి మెంతిపిండి.
మేము వేడి నీళ్ళు అనేవి యాడ్ చేసాం కాబట్టి ఇంత గ్రేవీగా వచ్చింది పచ్చడి. వేడి నీళ్ళు యాడ్ చేసుకోకపోతే అసలు మనం రుబ్బలేమండి. గోరింటాకులాగా చాలా టైట్‌గా అనిపిచ్చిద్ది. వేడి నీళ్ళు యాడ్ చేసుకుంటా ఉండాలి రుబ్బేటప్పుడు. మీరు ఉప్పు అనేది ఒకేసారి వేసుకోవద్దు. వేసుకునేటప్పుడు చూసుకుని వేసుకోండి, కొంచెం ఉప్పు సరిపోయిందా లేదా అనేది. ఇప్పుడు ఇట్లా తోడేసుకుని ఒక దాంట్లోకి పెట్టుకున్నాం చూడండి. మర్చిపోయాను, కేజీ గోంగూరకి పావు కేజీ పైనే మిరగాయలు పడతాయి చూడండి. కేజీ గోంగూరకి మంట మిరగాయలు అయితే. జీలకర్ర ఇంకా మీ ఇష్టం, మీరు ఎంత వేసుకోవాలంటే అంత వేసుకోవచ్చు. ఇదిగోండి మొత్తం రుబ్బిన గోంగూర అంతా.